అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం, ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను నాన్న. నువ్వెలా ఉన్నావు? అమ్మ, చెల్లి, తమ్ముడు బాగున్నారా? అమ్మ ఏది రాలేదా? లేదు బంగారం, తమ్ముడికి జ్వరం, అందుకే రాలేదు. చూడు, నీకోసం ఎన్ని వంటలు చేసి పంపిందో. వంటల సంగతి సరే, నాకు చాలా పేలున్నాయి నాన్న. అవి ఎవరు చూస్తారు? చూడు, అందరూ వాళ్ళ అమ్మలు వచ్చి తలలు శుభ్రం చేస్తున్నారు. ఈరోజు రాత్రి ఎవరూ నన్ను వాళ్ల పక్కన పడుకొనివ్వరు అన్నది శృతి ఏడుపు మొహంతో. వెంటనే ఆ తండ్రికి చాలా బాధ అనిపించింది. బంగారం, నువ్వు ముందు తిను, తర్వాత నీ పేరు సంగతి నేను చెప్తాను. అప్పుడు శృతి ఓకే నాన్న అని వాళ్ళ అమ్మ చంటి పిల్లవాడు చికాకు పెడుతున్నా కూడా లెక్క చేయకుండా బిడ్డ కోసం కష్టపడి వంట చేసింది రాధిక. వాళ్ళ శక్తికి మించినవే అయినా 4 రకాల వంటలు చేసి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డ కోసం తీసుకుని వచ్చాడు వెంకటయ్య. వెంకటయ్య రాధిక దంపతులకి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. ఆ మగపిల్లవాడి కోసం వాళ్ళు చాలా పూజలు చేశారు. వాడంటే ఇద్దరికీ పంచప్రాణాలు. కాదు, నలుగురికి పంచప్రాణాలు. మొదటి ఆడపిల్ల అయిన శృతి అంటే వాళ్ళకి చాలా ఇష్టం. తరువాత వాళ్ళకి మళ్ళీ ఆడపిల్ల పుట్టడంతో వెంకటయ్య చాలా రోజులు ఆ పిల్ల మొహం చూడలేదు, మళ్ళీ అమ్మాయి అని. కానీ ఆ రెండో అమ్మాయి పుట్టాకనే వాళ్ళకి పంటలు బాగా పండి కాస్త 4 ముద్దలు తింటున్నారు. కానీ ఆ విషయం అంతగా పట్టించుకోరు. ఆ అమ్మాయిని కాస్త తేడాగా చూసేవారు మిగిలిన 2 కన్నా కూడా. శృతికి చిన్నప్పటి నుంచి పెంకితనం ఎక్కువ. తనకి అనుకున్నది కావాలి. చాలా మొండితనం. దానివల్ల తనకి జీవితం నేర్పిన గుణపాఠం ఈ కథ. వెంకటయ్య శృతిని బాగా చదవాలి అని బోర్డింగ్ స్కూల్లో వేశాడు. శృతి కూడా బాగా చదవటంతో 2 సంవత్సరాలకే తనకి ఫ్రీ సీట్ ఇచ్చారు. ఇక శృతి చెల్లెలు అక్కడే గవర్నమెంట్ స్కూల్లో ఉంచి చదివిస్తున్నారు. ఇక వాళ్ళ పుత్రరత్నాన్ని మాత్రం ఇంగ్లీష్ స్కూల్లో పెట్టి చదివిస్తున్నారు, బాగా డబ్బులు పోసి. ఇక ప్రస్తుతానికి వస్తే శృతి వాళ్ళ హాస్టల్లో ప్రతి నెల 2వ శనివారం తల్లి తండ్రి వస్తారు పిల్లల్ని కలవటానికి. ఇప్పుడు అలానే కొడుక్కి జ్వరం తగలటంతో రాధిక ఉండిపోయింది. వెంకటయ్య ఒక్కడే వచ్చాడు. ముందు శృతికి చక్కగా అన్నం తినిపించాడు అచ్చం అమ్మలా. తర్వాత శృతి తలకి నూనె రాసి చక్కగా పేలు చూశాడు. అందరూ వాళ్ళిద్దరిని చూసి నవ్వారు. చాలా తక్కువ మంది మాత్రం ఆ తండ్రికి ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమను చూశారు. మరి ఆ ప్రేమ శృతికి కనిపించిందో లేదో మరి. అమ్మ చేసిన చక్రాలు, బిస్కెట్స్, గవ్వలు అన్నీ కూడా తీసుకుని లోపలికి వెళ్ళి తన బాస్కెట్లో పెట్టుకుని తాళం వేసుకుని తండ్రి దగ్గరికి వచ్చి కూర్చున్నది. కాసేపు తమ్ముడు గురించిన ముచ్చట్లు అడిగింది. వెంకటయ్య కూడా చాలా సంతోషంగా చెప్పాడు. అలా శృతి స్కూల్ చదువు అయిపోయే టైంలో తన 10వ తరగతి పరీక్షలు ఇంకో 2 నెలలు ఉన్నది అనగా శృతికి విపరీతంగా తల్లిపోసి బాగా జ్వరం తగిలింది. అసలే కూతుని బాగా చదివించి మంచి ఉద్యోగంలో చూడాలనుకున్న వెంకటయ్యకి కాళ్ళు చేతులు ఆడలేదు. హాస్టల్ వాళ్ళు ఇంటికి తీసుకుని వెళ్ళమని అన్నారు. శృతి అసలు ఏమాత్రం పరీక్ష రాసే పొజిషన్లో లేదు. కానీ తండ్రి కోరిక గుర్తుంది అప్పటికి. అయితే అందుకే కాస్త ఓపిక చేసుకుని బుక్స్ పట్టుకునేది. అక్కడే చర్చిలో అయ్యగారు ఇలా 10వ తరగతి పిల్లల్ని చదివిస్తున్నారు. అలానే శృతి వాళ్ళు హిందువులైనా కూడా తను బోర్డింగ్ స్కూల్ కనుక తన్ను కూడా పిలిపించారు. శృతి అలానే అత్యంత కష్టం మీద చదివి చేతులన్నీ అమ్మవారి పుండ్ల వల్ల వాసినా కూడా పరీక్షలు రాసింది తండ్రి కోసం, తనకి ఉన్న మొండితనంతో. తను అతి కష్టం మీద చదివి రాసినా కూడా ఎవరికీ నమ్మకం లేదు అసలు శృతి పాస్ అవుతుంది అని. వెంకటయ్య ఒకవేళ పాస్ కాకుంటే శృతి ఏమైనా చేసుకుంటుంది అని. బిడ్డ పాస్ కాకపోయినా ఏం కాదు, మళ్ళీ రాసుకోవచ్చు, కానీ నువ్వు మాత్రం టెన్షన్ పడుకు అని చాలా నచ్చజెప్పాడు. శృతి మాత్రం తను పాస్ అవ్వాలి, అయి తీరాలి అని గట్టిగా అనుకుంది. శృతి రిజల్ట్స్ రానే వచ్చాయి. అందరూ అనుకున్నట్లు కాక శృతి 2వ క్లాసులో పాస్ అయింది. శృతితో చర్చిలో చదివిన ఆ ఊరు వాళ్ళు మాత్రం ఒక్కరూ పాస్ అవ్వలేదు. అప్పుడు అందరూ శృతిని మెచ్చుకున్నారు. ఇక వెంకటయ్య సంతోషంకి అవధుల్లేవు. ఊరు అందరికీ స్వీట్స్ ఇచ్చాడు. బిడ్డని కలెక్టర్ని చేసినంత సంబరపడిపోయాడు. ఇక బిడ్డ నువ్వు ఏం చదువుతావు చెప్పు, ఎంతైనా చదివిస్తా అని వరం ఇచ్చాడు. కానీ శృతి మాత్రం ఏఎన్ఎం చేస్తే 2 సంవత్సరాల్లో చదువు అయిపోతుంది. తండ్రికి చేదోడుగా ఉండి తమ్ముడు చెల్లిని చదివించాలి అని అనుకున్నది. వాటి గురించి వెంకటయ్యకు పెద్దగా తెలియదు. తెలిసిందల్లా కూతురు ఏది ఇష్టపడితే అది చేయాలి, అంతే. శృతి అక్కడ తన ఊరికి దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్లో ఏఎన్ఎంలో జాయిన్ అయింది. ఇంటర్లో జాయిన్ అయిన శృతి రోజు ఎర్ర బస్సులో కాలేజ్కి వెళ్ళి వచ్చేది. అలా వెళ్తున్న సమయంలోనే తనకి దేవి అనే అమ్మాయి పరిచయం అయింది. దేవి ఫ్రెండ్ కంటే ఎక్కువనే చెప్పాలి. వాళ్ళిద్దరూ త్వరలోనే బాగా దగ్గరయ్యారు. ఎంతలా అంటే శృతి దేవి మా అమ్మ అన్నంత దగ్గర అయ్యారు. రాధిక, వెంకటయ్యలు పల్లెటూరు వాళ్ళు. ఆ మాటకు వస్తే ఆ ఊర్లో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 2 తర్వాత శృతినే. అందరూ చాలా మామూలుగా ఉండేవాళ్ళు. శృతి హాస్టల్లో ఉండటం వలన తనకి కాస్త పట్నం పోకడలు ఎక్కువ. ఆ మాటకి వస్తే ఇప్పటి ట్రెండ్ అంటారు చూడండి, ఆ ఊళ్ళో శృతి అప్పుడే సెట్ చేసింది. తన ఆలోచనలు నూతనంగా ఉండేవి. అందువల్ల అక్కడ ఎవరితో తనకి స్నేహం కుదరలేదు. అప్పుడే దేవి పరిచయం అవ్వటంతో
తను కూడా చాలా ఆధునిక అమ్మాయి అవటంతో తనకి బాగా కనెక్ట్ అయింది. అలా రోజు ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకునేవారు. కాలేజీ మధ్యాహ్నం అయిపోవడంతో దేవితో కలిసి పార్కుకి వెళ్ళటం, ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళటం చేసేవాళ్ళు. అదే టైంలో దేవి ఒక అబ్బాయిని పరిచయం చేసింది. అతనే ఆనంద్. అతను దేవి లవర్. శృతి అన్నయ్య అని పిలిచేది. ఆ అబ్బాయి డిగ్రీ చదువుతూ పెట్రోల్ బంక్లో పనిచేసేవాడు. ఆనంద్ కూడా శృతిని సొంత చెల్లిలా చూసేవాడు. ఇక అప్పటి నుండి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు వెళ్ళేవారు. ఆనంద్ దేవిలను చూస్తే శృతికి కూడా అలానే తన కోసం ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకునేది. కానీ అమ్మవారు పోయటం వల్ల మొహం ఒళ్ళు అంతా కూడా మచ్చలు ఉన్నాయి. నన్ను ఎవరు చూస్తాళ్లే అని లైట్ తీసుకుంది. శృతికి కొత్త ప్రపంచం చాలా కొత్తగా బాగా అనిపించింది. ఇన్ని రోజులు తనకి తెలిసిందే గొప్ప అనుకుంటే ఇప్పుడు దేవితో స్నేహం ఇంకా గొప్ప అని అనుకున్నది. అలా రోజు గడుస్తున్నాయి. ఆ రోజు జనవరి 1, 2003 సంవత్సరం. ఆ రోజు కాలేజీ లేకపోయినా దేవిని ఆనంద్ని కలవటం కోసం సిటీకి వచ్చింది శృతి. దేవి, ఆనంద్, శృతి, ఆనంద్ ఫ్రెండ్ మరొక అబ్బాయి వస్తే అందరూ కలిసి సినిమాకి వెళ్లారు. సినిమా అయ్యాక బస్టాండ్కి వచ్చి అక్కడ కాసేపు మాట్లాడుకున్నాక దేవి, ఆనంద్ మాకు పని ఉందని వెళ్ళిపోయారు. ఆనంద్ ఫ్రెండ్ అంతకుముందే సినిమా అవ్వగానే వెళ్ళిపోయాడు. శృతి బస్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నది. అప్పుడే పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేసరికి పక్కకి చూసింది. పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. చూడటానికి పర్వాలేదు, బాగానే ఉన్నాడు. అతను చూసి శృతి ఫీలింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. శృతి చుట్టూ చూసింది. అక్కడ దగ్గరలో ఎవరూ లేరు. మళ్ళీ అతని వైపు చూసింది. మిమ్మల్ని అన్నాడు. శృతికి ఏదో తెలియని భయం, ఆనందం. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. ఏం మాట్లాడకుండా బస్సు వచ్చే వైపు చూస్తుంది. నేను మిమ్మల్ని 3 నెలలుగా చూస్తున్నాను అన్నాడు. ఎందుకు అన్నట్లు చూసింది. మీరు నాకు నచ్చారు, ఐ లవ్ యూ అన్నాడు. ఆ ఒక్క మాటకే శృతికి సంతోషం, భయం రెండూ ఏకకాలంలో తన మీద దాడి చేశాయి. ఇంతలో బస్సు వచ్చింది. శృతి గబగబా లేచి వెళ్ళి బస్సు ఎక్కింది. శృతి వెనకనే అతను కూడా బస్సు ఎక్కాడు. ఏంటి వీడు ఇటు వస్తున్నాడు అని మనసులో అనుకుని భయంగా చూసింది అతని వైపు. అతను తన పక్కనే నిల్చుని, భయపడకు, నీకోసం కాదు, మా ఊరు కూడా ఇటువైపే, మీ ఊరు తర్వాత అన్నాడు నవ్వుతూ. శృతికి కూడా నవ్వు వచ్చినది. కానీ పంటి బిగున ఆపుకుంది. హలో, మీ పేరు చెప్పండి అన్నాడు అతను. నా పేరు కూడా తెలియకుండా లవ్ చేశావా అన్నట్లు చూసింది. అంటే నాకు మీరు నచ్చారు, కానీ మీ పేరుతో అవసరం రాలేదు. ఇప్పుడు మాత్రం ఏంటి నా పేరుతో అవసరం అన్నట్లు చూసింది. మీరు మాట్లాడరా, అన్నీ మీ కళ్ళే అడుగుతున్నాయి అని అన్నాడు అతను నవ్వుతూ. శృతి ఈసారి నవ్వును దాచుకోలేకపోయింది. కానీ అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకి నిండా 16 సంవత్సరాలు లేవు, కానీ అప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతుంది. ప్రతిదీ అద్భుతంగానే ఉంటుంది కదా. మేడం, మీ స్టాప్ దగ్గరికి వచ్చింది, పేరు చెప్పండి అన్నాడు అతను బ్రతిమలాడుతున్నట్లు. మేడం అనగానే శృతికి ఇంకా సంతోషం అని అనిపించింది. సిగ్గు ముంచుకుని వచ్చింది. తనకి పేరు చెప్పాలని ఉంది, అతని పేరు తెలుసుకోవాలని కూడా ఉంది. కానీ శృతికి గొంతు పెగలటం లేదు. ఇక 2 నిమిషాలు అయితే తను దిగే స్టాప్ వస్తుంది అనగా అతని వైపు చూసింది. అతను ప్లీజ్ అన్నట్లు చూశాడు. శృతి తన బుక్ ఒకటి తీసి అందులో ఫస్ట్ పేజీ తీసి చూపించింది. అందులో శృతి పేరు, క్లాస్, కాలేజ్ అన్నీ ఉన్నాయి. అతను శృతినా అన్నాడు. బుక్ బ్యాగ్లో పెట్టుకుని బస్ దిగింది శృతి నవ్వుతూ. అతను బస్సులో నుంచి శృతి వైపే చూస్తున్నాడు, చూస్తుందా లేదా అని. శృతి కిందకి దిగింది. కండక్టర్ రైట్ రైట్ అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది అతని వైపు. విక్రమ్ అని చెప్పాడు చిన్నగా. పెదవుల కదలిక ద్వారా శృతికి అర్థమయ్యింది. సంతోషంగా ఇంటికి వచ్చిన శృతి కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది. పర్వాలేదు శృతి, నువ్వు బాగానే ఉంటావని అనుకుంది మనసులో. ఇక ఆ రోజు అంతా విక్రమ్ గురించి ఆలోచిస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్తుంది అంతే. ఈ విషయం ఎప్పుడు దేవికి చెప్పాలని ఎదురు చూస్తూ ఉంది. తెల్లవారింది. రోజు కంటే త్వరగా రెడీ అయ్యి బస్ దగ్గరికి వెళ్ళింది. తనకి తొందర ఉంది అని బస్ కూడా త్వరగా వస్తుందా చెప్పండి. అసలే ఉదయం పూట ఆ బస్ మాత్రమే. బస్ కోసం ఎదురు చూసి బస్ వచ్చాక ఎక్కింది. రోజు సైలెంట్గా తలదించుకుని బస్ ఎక్కేది. ఈరోజు అప్రయత్నంగా తల ఎత్తి బస్సులోకి చూసింది. 4 సీట్ల అవతల విక్రమ్ నవ్వుతూ తన చూస్తూ ఉన్నాడు. ఒక నవ్వు నవ్వి తలదించుకుని ముందుకు నడిచింది. బస్టాండ్లో బస్ దిగి అదే టైంకి దేవి బస్ కూడా రావటంతో తన కోసం చూస్తూ ఉంది. దూరంగా ఒక చోట నిలుచుని శృతి వైపు చూస్తూ ఉన్నాడు. శృతి కూడా ఓరకంట విక్రమ్ చూస్తూ ఉంది. దేవి వచ్చి శృతిని కలిసింది. ఇద్దరు కాలేజ్ వైపు వెళ్తూ ఉన్నారు. విక్రమ్ కూడా వెనకనే వస్తున్నాడు. శృతి మాటిమాటికి వెనక్కి చూస్తూ నవ్వుతూ ఉండటంతో దేవి గ్రహించింది. ఏంటి శృతి, ఏంటి సంగతి అని కన్ను కొట్టింది. కాలేజ్కి పద చెప్తాను అని కాలేజీ లోపలికి వెళ్తారు ఇద్దరు. లోపలికి వెళ్లే ముందు కూడా హాయ్, వెనకకి చూస్తే విక్రమ్ బాయ్ అని చెప్తాడు. నవ్వి ముందుకు వెళ్తుంది శృతి. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి అని అడుగుతుంది దేవి కుతూహలంగా. శృతి విక్రమ్ తనతో మాట్లాడటం గురించి చెప్తుంది. ఓయ్ మొద్దు, వాడు అన్నీ మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడలేదా? అబ్బాయి బాగున్నాడే, ఓకే చెప్పే అని అన్నది. అప్పటికే శృతికి విక్రమ్పై ఆకర్షణ కలిగింది.
ఇక దేవి మాట వేదం కనుక విక్రమ్తో ఆ రోజు సాయంత్రం కలిసి మాట్లాడటానికి నిర్ణయించుకున్నది. శృతిదేవి కాలేజీ అయ్యాక బస్టాండ్కి వచ్చారు. అక్కడే విక్రమ్ ఉన్నాడు. పోవే వెళ్ళి మాట్లాడు అన్నది దేవి. లేదు దేవి, నాకు చాలా భయంగా ఉందే అంటుంది. ఏం కాదు వెళ్ళవే అని అంటుంది. శృతి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో దేవి వాళ్ళ బస్సు రావటంతో దేవి మాట్లాడు, శృతి ఏం జరిగింది నాకు చెప్పాలి అని వెళ్ళి బస్సు ఎక్కింది. వెళ్తున్న దేవి వైపు చూస్తూ ఉంది శృతి. మీ ఫ్రెండా అని అడిగాడు విక్రమ్. ఎప్పుడు వచ్చాడో? ఆ అని అన్నది శృతి కూడా. శృతి ఒక 2 నిమిషాలు ప్లీజ్ నాతో మాట్లాడని అన్నాడు. శృతి ఏం మాట్లాడలేదు. శృతి ప్లీజ్ అన్నాడు. చెప్పండి. అండి కాదు, నా పేరు విక్రమ్ రాజా. అందరూ రాజా అంటారు. నీకేం పిలవాలి అని అనిపిస్తే అలా పిలువు. అండ్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను అని చెప్పాడు. శృతి ఏం మాట్లాడలేదు. శృతి ఏమైనా మాట్లాడవచ్చు కదా, ఏం మాట్లాడాలి? అబ్బా, నీ నోటి నుంచి వచ్చిన మొదటి మాట అన్నాడు. శృతి నవ్వింది. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.